ఆరోగ్య మిత్ర ఉద్యోగులను అన్‌స్కిల్డ్ లేబర్ గా గుర్తించడం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆరోగ్య మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య ప్రశ్నించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఎస్వీకేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి కూడా లిఫ్ట్ ఆపరేటర్ గా ఉన్నవారిని 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించారని అన్నారు. 24 గంటలు విధులు నిర్వహిస్తున్నప్పుడు కంప్యూటర్పై పనిచేస్తున్న సమయంలో అన్‌స్కిల్డ్ లేబర్ గా ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందని ప్రశ్నించారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. డేటా ప్రాసెసింగ్ క్యాడర్గా కానీ కంప్యూటర్ ఆపరేటర్గా కానీ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ఆరోగ్య మిత్ర ఉద్యోగులకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేరు గిరి యాదవ్, ఆరోగ్య మిత్రల ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ను. మేము గత 15 సంవత్సరాల నుంచి విద్యార్హత కలిగి రోస్టర్ విధానంలో 2007 సంవత్సరంలో ఎన్నిక కాబడినాము. ప్రస్తుతము ఆరోగ్య మిత్రగా విధులు నిర్వర్తిస్తున్నాము. ప్రస్తుతం వచ్చేసి మా జీతం కేవలం 13,600. అన్నిటికంటే మించి ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని అన్‌స్కిల్డ్ లేబర్ కింద ట్రీట్ చేసింది. ముఖ్యంగా మేము డిగ్రీ క్వాలిఫైడ్ తోటి మేము సెలెక్ట్ అయినాము. అయినా సరే మమ్మల్ని అన్‌స్కిల్డ్ లేబర్ కింద లిఫ్ట్ ఆపరేటర్ కింద 3rd క్లాస్ కేటగిరీలో ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ముఖ్యంగా మేము చదువుకున్న వాళ్ళము చదువుకున్న క్యాడర్ కేటాయించాలి. మేము 24 గంటలు విధులు నిర్వర్తిస్తాం. ఎక్కడ హాస్పిటల్లో కేవలం కంప్యూటర్ మీదనే విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అన్‌స్కిల్డ్ లేబర్ ఎట్లా ఇస్తుంది ప్రభుత్వం? తప్పనిసరిగా కంప్యూటర్ ఆపరేటర్ క్యాడర్ కేటాయించాలి మాకు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రాలు విధి నిర్వహణలో చనిపోయారు. విధి నిర్వహణలో చనిపోయిన మిత్రాలకు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ₹1 బెనిఫిట్స్ అందలే. ఆ కుటుంబం కూడా రోడ్డున పడ్డది. తక్షణమే చనిపోయిన ఆరోగ్య మిత్రాలందరికీ 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. కేవలం మమ్మల్ని వాళ్ళ సొంత బానిసలాగా చూస్తున్నారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు మాకు ముఖ్యంగా క్యాడర్, డేటా ప్రాసెసింగ్ క్యాడర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ క్యాడర్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, గవర్నమెంట్కు ఏది మేము ఏం పని చేస్తున్నామో అదే క్యాడర్ను చూజ్ చేసి కల్పించాలి. కానీ కేవలం లిఫ్ట్ ఆపరేటర్ క్యాడరు అయితే చదువుకున్న వాళ్ళకు చదువుకోని వాళ్ళకు ఒకే విధమైన క్యాడర్ ఇస్తే ఎలా? దీంతో మేము చాలా నష్టపోయినాము. ఇంకొకటి, లాస్ట్ టైం గవర్నమెంటు మాకు అందరికీ జీతాలు పెంచినప్పుడు కనీస వేతనం 19,500గా నిర్ణయించింది. ఆ 19,500లో కూడా మేము లేము. 19,500 రూపాయలలో మేము లేము. కాబట్టి ఇక్కడ ₹1,00,000 వచ్చే వాళ్ళకు 30% అంటే వాళ్ళకు 30,000 రూపాయలు, వాళ్ళకు 90,000 రూపాయలు సాలరీ పెరిగింది. ₹1,00,000 వచ్చే వాళ్ళకు 30% ఇంక్రీజ్ చేస్తే వాళ్ళకి ఎంత పెరిగింది? 33,000 ఇంక్రీజ్ అయింది. మాకు 13,000 వచ్చే వాళ్ళకు 30% అంటే మాకు 13 దాని ప్రకారం పెరిగింది. ఇక్కడ మేము చాలా అన్యాయానికి గురైనాం. అక్కడ ఉన్న బిస్వాల్ కమిటీ కూడా దాన్ని లెక్కలకు తీసుకోలేదు. కనీసం 19,000 పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా 28,000 రూపాయల సాలరీకి మేము అర్హులం. మేము ప్రభుత్వాన్ని మెయిన్గా డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం బతకడం కోసం కేవలం కుటుంబ పోషణ భారంగా మారింది కాబట్టి తక్షణమే జీతాలు పెంచాలి. మా తెలంగాణ రాకముందు ఏం చెప్పారంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆరోగ్య మిత్రాలు అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు, వాళ్లకు తప్పనిసరిగా జీతాలు పెంచుతామని